ఖమ్మం జిల్లాలో వన్యప్రాణుల వేట మళ్లీ మొదలైంది. వీకెండ్ జల్సాల కోసం మూగజీవాలను చంపేస్తున్నారు. పచ్చని పార్కుల్లోకి తుపాకులతో ఎంటర్ అవుతున్నారు వేటగాళ్లు. అలాంటి వేటగాళ్లను నిర్వహించడంలో అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారా? వేటగాళ్లు పట్టుబడినా వారికి శిక్ష పడేలా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కనుచూపు మేరలో పచ్చదనంతో కలకల్లాడుతున్న ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న నీలాద్రి అర్బన్ పార్క్. దట్టమైన చెట్లతో ఉన్న ఈ పార్కులో ఎన్నెన్నో వన్యప్రాణులున్నాయి. ప్రకృతి అందాలతో పాటు వన్యప్రాణులని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండే పార్కులో అరాచకాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వీకెండ్ వచ్చిందంటే చాలు వన్యప్రాణులను వెంటాడి చంపేసి వాటి మాంసంతో పార్టీలు చేసుకుంటున్నారు. ప్రొఫెషనల్ షూటర్స్ మాదిరిగా ఏకంగా గన్లతో వేట సాగిస్తున్నారు. వీకెండ్ జల్సాల కోసం మూగ జీవాలను అంతమొందిస్తున్నారు. చుక్కల దుప్పులను తుపాకీతో వేటాడిన ఘటనలో 4గురిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత విచారణను లైట్గా తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్ల వెనక ఉన్నది ఎవరు, ఫారెస్ట్ సిబ్బంది ఎవరైనా సహకరించారా అనేది తేల్చాల్సి ఉన్నా ఇప్పటికీ కేసు ముందుకు సాగటం లేదు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కొందరు వేటగాళ్లు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు 5 దుప్పులనే వేటాడారా? గతంలో ఇంకెన్ని వన్యప్రాణుల్ని హతమార్చారు? ఆ మాంసం ఎక్కడ విక్రయించారనే వివరాలు వేటగాళ్లను రిమాండ్కు తరలించే ముందు సేకరించాల్సి ఉన్నా ఆ ప్రయత్నం చేశారా లేదా అనేది క్లారిటీ లేదు. అసలు ఏ అంశాన్ని కూడా అటవీశాఖ అధికారులు బయటకు చెప్పకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దుప్పి మాంసాన్ని ఓ వివాహ విందులో వడ్డించినట్లు సమాచారం అందినా ఆ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారన్న కోణంలో అసలు విచారణ చేయలేదు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో ఆధారాలు సేకరించారా? హతమార్చిన వన్యప్రాణుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. సత్తుపల్లి అటవీశాఖ డివిజన్ పరిధిలో FDO, రేంజర్, FSO, బీట్ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్ పార్కులో వన్యప్రాణుల్ని వేటాడుతున్న ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నా ఏ ఒక్కరికి కనీస సందేహం కూడా రాకపోవటం అనుమానాలకు తావిస్తోంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మాత్రమే బాధ్యులను చేసి విధుల నుంచి తొలగించిన అధికారులు రెగ్యులర్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఏది ఏమైనా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో వన్యప్రాణులను వేటాడిన ఘటనలో సమగ్ర విచారణ జరుగుతోందా? నిందితులకు శిక్ష పడుతుందా? అసలు దీని వెనక ఎవరెవరున్నారనేది బయటపడుతుందా అనే అంశాలపై ఫారెస్ట్ అధికారులే స్పష్టత ఇవ్వాలి. సత్తుపల్లి పార్కులో దుప్పుల వేట ఘటనలో మొత్తం 4గురిని అరెస్ట్ చేసిన DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. సైలెన్సర్ బిగించిన తుపాకీతో దుప్పులను వేటాడినట్లుగా గుర్తించామన్నారు. తదుపరి చర్యల కోసం 2 జిల్లాల పోలీసు అధికారులతో పాటు భద్రాద్రి జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామంటున్న DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ప్రొఫెషనల్ షూటర్స్ మాదిరిగా వెంటాడి చంపి మరీ పార్టీలు చేసుకోవడంపై కూడా తీవ్ర స్థాయిలో ఇది పెద్ద చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ మొత్తం మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇందులో కొందరు పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉన్న నేపథ్యంలో అందులో ఎవరెవరు ఉన్నారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఖమ్మం DFO గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మొత్తం ఇష్యూ సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇందులో పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ పోచింగ్, హంటింగ్ జరిగింది, అది క్లియర్ కట్ మనకి సమాచారం ఉంది. వాళ్ళు ఎంక్వైరీ మొదలు చేశారు. ఫస్ట్ మన ఎంక్వైరీ ప్రకారంగా 2 దొరికిపోయారు. వాళ్ళకి మనం 3rd నాడు డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. రిమాండ్ దొరికింది. కానీ అప్పుడు 2 ఫరార్ అయ్యారు. వాళ్ళకి మనం పోలీస్ హెల్ప్ తీసుకొని SP కొత్తగూడెం రోహిత్ రాజ్, అట్లాగే CP ఖమ్మం సునీల్ దత్ సార్తో మాట్లాడి లొకేషన్ ట్రేస్ అవుట్ చేశాము. ఇంకా ఎవిడెన్సెస్ కోసం చుట్టుపక్కల అన్ని CCTV ఫుటేజ్ చూసాము. అప్పుడు వాళ్ళు కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి సత్తుపల్లి, నిన్న సరెండర్ అయ్యారు. అండ్ వాళ్ళు మెడికల్ చేసుకొని అంత ప్రొసీజర్ ఫాలో చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అండ్ మనకి పెద్ద సక్సెస్ వచ్చింది. ఇప్పుడు 4గురు జైలుకి వెళ్ళిపోయారు. మెయిన్ అక్కడ అఫెండర్ వచ్చేసి మచ్చా రఘు. ఆయన స్నైపర్ గన్ పట్టుకొని ఇది అర్బన్ పార్క్లో ఒక కార్ బండిలో వచ్చారు. ఆయన కూడా మనం అరెస్ట్ చేశాం. అంటే మాజీ ఎమ్మెల్యే వాళ్ళ రిలేషన్సా మచ్చా రఘు? ఇప్పుడు ఆయన ఖమ్మం నుంచి కాదు, అశ్వరాపేట నుంచి ఉన్నారు. కానీ మన రిమాండ్ రిపోర్ట్ ప్రకారంగా ఆయన అక్కడ మాజీ ఎమ్మెల్యే రిలేటివ్ ఉన్నారు. కానీ మన అర్బన్ పార్క్లో ఏదైనా మనిషి ఇది హంటింగ్, పోచింగ్ కోసం వస్తే
ఆయన ఏదైనా పార్టీ నుండి ఉండొచ్చు, ఏదైనా జిల్లా నుంచి ఉండొచ్చు. నిన్న మొన్న ఒక్క మనిషికి మనం తమిళనాడు నుంచి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. సో ఇది ఆర్మ్స్ యాక్ట్ వయలేషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వయలేషన్, ఫారెస్ట్ యాక్ట్ వయలేషన్. కాబట్టి కఠినమైన ఇది చర్యలు ఉంటాయి. అంటే బిందు పార్టీలు కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఇష్యూ చంపిన తర్వాత ఎట్లా దీన్ని. ఇప్పటివరకు మనం టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీ ప్రకారంగా వాళ్ళు సాయంత్రం వచ్చారు, 10 గంటలకి దాదాపు పార్క్ నుంచి వెళ్ళిపోయారు. అండ్ అక్కడ సమస్య వచ్చేసి ఒక మన అవుట్ సోర్సింగ్ వాచర్ గోపీకృష్ణ. సో ఆయన సమక్షంలో అంతా ఘటన జరిగింది కాబట్టి మనకి డౌట్ ఉంది కి అంతా ఆయన ఎవిడెన్సెస్ తీయడానికి బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం రిమాండ్ చేసి పోలీస్ హెల్ప్ తీసుకుంటాము. పోలీస్ హెల్ప్ తీసుకొని అక్కడ క్లూస్ టీమ్ వస్తుంది అండ్ అప్పుడు అన్ని ఎవిడెన్సెస్ బయట తీస్తాము, చార్జ్ షీట్ చేస్తాము. సీసీ కెమెరాలను అక్కడ ముందు బంద్ చేసినట్లు తెలుస్తుంది నిందితులు లోపలికి వెళ్ళిన తర్వాత. అక్కడ అన్ని అర్బన్ పార్క్స్లో ఒకటే గేట్ ఉంటాయి, కానీ నీలాద్రి అర్బన్ పార్క్లో ఒక లూప్ హోల్ ఉంది. మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్నగా గేట్ ఉంది. అక్కడ ఫ్రైడే నాడు చాలామంది ప్రేయర్స్ కోసం వస్తారు, కానీ మన సమాచారం ప్రకారంగా అదే గేట్ వాడుకొని కొంతమంది సాయంత్రం వచ్చారు అండ్ దాని తర్వాత మెయిన్ గేట్ నుంచి బండి రాత్రి వచ్చింది, అదే గేట్లో వెళ్ళిపోయారు. సో సీసీటీవీ ఫుటేజ్ మన దగ్గర కొన్ని కెమెరాస్ ఆఫ్ చేశారు, కొన్ని కెమెరాస్కి యాంగిల్ మార్చుకున్నారు, కానీ బయట రోడ్ అవతల సైడ్ ఏదైనా షాప్స్ ఉన్నాయి అక్కడ నుంచి మనకి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఇప్పటివరకు మనం టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీ ప్రకారంగా వాళ్ళు సాయంత్రం వచ్చారు, 10 గంటలకి దాదాపు పార్క్ నుంచి వెళ్ళిపోయారు. అండ్ అక్కడ సమస్య వచ్చేసి ఒక మన అవుట్ సోర్సింగ్ వాచర్ గోపీకృష్ణ. సో ఆయన సమక్షంలో అంతా ఘటన జరిగింది కాబట్టి మనకి డౌట్ ఉంది కి అంతా ఆయన ఎవిడెన్సెస్ తీయడానికి బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం రిమాండ్ చేసి పోలీస్ హెల్ప్ తీసుకుంటాము. పోలీస్ హెల్ప్ తీసుకొని అక్కడ క్లూస్ టీమ్ వస్తుంది అండ్ అప్పుడు అన్ని ఎవిడెన్సెస్ బయట తీస్తాము, చార్జ్ షీట్ చేస్తాము. సీసీ కెమెరాలను అక్కడ ముందు బంద్ చేసినట్లు తెలుస్తుంది నిందితులు లోపలికి వెళ్ళిన తర్వాత. అక్కడ అన్ని అర్బన్ పార్క్స్లో ఒకటే గేట్ ఉంటాయి, కానీ నీలాద్రి అర్బన్ పార్క్లో ఒక లూప్ హోల్ ఉంది. మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్నగా గేట్ ఉంది. అక్కడ ఫ్రైడే నాడు చాలామంది ప్రేయర్స్ కోసం వస్తారు, కానీ మన సమాచారం ప్రకారంగా అదే గేట్ వాడుకొని కొంతమంది సాయంత్రం వచ్చారు అండ్ దాని తర్వాత మెయిన్ గేట్ నుంచి బండి రాత్రి వచ్చింది, అదే గేట్లో వెళ్ళిపోయారు. సో సీసీటీవీ ఫుటేజ్ మన దగ్గర కొన్ని కెమెరాస్ ఆఫ్ చేశారు, కొన్ని కెమెరాస్కి యాంగిల్ మార్చుకున్నారు, కానీ బయట రోడ్ అవతల సైడ్ ఏదైనా షాప్స్ ఉన్నాయి అక్కడ నుంచి మనకి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అంటే గన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఆయుధాలకు సంబంధించి ఏమేమి స్వాధీనం? ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఒక డబుల్ బ్యారెల్ గన్ ఉంది అండ్ దాంతో సహా ఒక ప్రాపర్ రైఫల్ విత్ స్నైపర్ యాంగిల్ అండ్ టార్చ్. సో జనరల్గా స్నైపర్ పెట్టడానికి నార్మల్ మనిషికి అవసరం ఉండదు. సో మనం ఇప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకొని ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాము కి అంతకుముందు ఆయన అటువంటి పోచింగ్ హంటింగ్ చేశారా లేదా. అండ్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి అశ్వరాపేట కాబట్టి కన్సర్న్ డిఎఫ్ఓ అండ్ కన్సర్న్ ఎస్పీకి మనం రిక్వెస్ట్ పెడతాము. అండ్ గన్ లైసెన్స్ ప్లస్ అక్కడ గన్ రిజిస్ట్రేషన్ కోసం అక్కడ కన్సర్న్ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తాము. ఇప్పుడు మనకి టైం ఉంది డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడానికి, పోలీస్తో సహా కొలాబరేట్ చేసి ఫారెన్సిక్ ఇది రిపోర్ట్ తీయడానికి, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఛార్జ్ షీట్ వేస్తాము. రాబోయే రోజుల్లో ఈ వన్యప్రాణులకు సంబంధించి ఎక్కడ ఫారెస్ట్ సరౌండింగ్స్ ఉంటాయో అక్కడ నిఘాను కూడా మరింత పటిష్టం చేస్తామని కూడా డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మరింత సాక్షి టీవీ ఖమ్మం.